ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం కదండి. హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ అయితే చెప్తానండి. ఇది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలాగే మనకైతే ఇన్విజిబుల్ చైన్ అయితే ఆర్డర్ అనేది వచ్చిందండి. అదైతే మేకింగ్ చేస్తున్నాం అనమాట. ఆ మేకింగ్ని చూస్తూ నేను చెప్పే స్టోరీని అయితే వినండి. ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన స్టోరీ అనమాట. ఇంకా అంతా జరిగిన తర్వాత అమ్మాయి ఏం చేయాలి అనేది ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నాకైతే కామెంట్ చేయండి. అయితే ఇన్విజిబుల్ చైన్లో మనం అయితే గేర్ వైర్, బ్లాక్ బీడ్స్, 4mm సైజ్ క్రిస్టల్స్ తీసుకున్నామండి. లాక్ బీడ్స్ అలాగే కుందన్ స్టోన్ లాకెట్స్ అయితే మనమైతే తీసుకున్నాం అనమాట. డ్రాప్ షేప్లో ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న లాకెట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ ఇన్విజిబుల్ ఒక అమ్మాయి ఇంట్లో నుంచే శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా బిజినెస్లు చేస్తున్నారు కదా అని చెప్పేసి తను కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఫోన్లో నుంచి అన్నీ కూడా సెండ్ చేయడం, ఆన్లైన్లోనే సేల్ చేయడం ఈ విధంగా అనేది చేసేదనమాట. అయితే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తోనే ఇవన్నీ చేసేదండి. అయితే వాళ్ళ హస్బెండ్ ఫస్ట్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాడు అనమాట అమ్మాయికి. అయితే సడన్గా ఏమైందో తెలియదు, వాళ్ళ హస్బెండ్ అయితే డ్రాప్ అయిపోయి సపోర్ట్ చేయడం మానేసి నువ్వు అట్లా పెట్టొద్దు, ఆన్లైన్లో సేలింగ్ చేయొద్దు, ఆన్లైన్లో పెట్టొద్దు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సడన్గానే ఆ హస్బెండ్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఆ అమ్మాయి ఏం చేయాలి, సడన్గానే వద్దని చెప్పి హస్బెండ్నే స్టార్ట్ చేసుకో, పర్వాలేదు నీ ఇష్టం ప్రకారం నువ్వు చేసుకో అని చెప్పిన హస్బెండ్ సడన్గానే అట్లా చేంజ్ అయిపోతే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటండి. మళ్ళీ ఆ అమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అత్తమామలు చూసుకుంటూ వాళ్ళ హస్బెండ్కి కూడా ఏం కావాలంటే అవి వంట చేసుకొని వండి పెట్టుకొని అన్నీ చక్కబెట్టుకున్న తర్వాతనే ఆ అమ్మాయి అయితే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఆన్లైన్లో అనేది సేలింగ్ చేసుకుంటుందండి. పోనీ ఆర్డర్సా ఎగాదిగా వచ్చి పట్టించుకోలేదు అనుకుంటా, కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట ఆ అమ్మాయి. అంత ఆర్డర్లు ఏమీ వచ్చేసి బిజీ అయిపోయేంత సిచ్యువేషన్లో అయితే తను కూడా లేదనమాట. పోనీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదా, నేనే కదా చెప్పింది అని చెప్పి ఆ హస్బెండ్ అర్థం చేసుకోలేదు. మధ్యలో అట్లా వద్దు అని చెప్పేసి అనేస్తే అంతా హోప్స్ పెట్టుకొని ఇదే ఎప్పటికైనా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను, నేను క్లిక్ అవుతాను అని చెప్పి పట్టు వదలకుండా తన వంతు తన ప్రయత్నం చేస్తూనే ఉందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే అస్సలు డ్రాప్ అవ్వలేదన్నమాట. తన హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా సరే ఆన్లైన్లో అట్లా సేలింగ్ చేస్తుంది. ఇంట్లో కూడా నేను అన్నీ చేసి పెడుతున్నాను కదా, ఎందుకు అట్లా అని చెప్పి ఎప్పటికప్పుడు ఇదే వాదన. ఈ టాపిక్ కోసమే ఎప్పటికప్పుడు గొడవలు అయితే జరుగుతూ ఉండేవండి. ఆ హస్బెండ్ కూడా ఒక్కొక్క టైంలో చెయ్యు అంటున్నాడు, ఒక్కొక్క టైంలో వద్దు అంటున్నాడు, ఒక్కొక్క టైంలో సరే పెట్టుకో నువ్వు ఆన్లైన్లో పెట్టుకో అంటున్నాడు, ఒక్కొక్క టైంలో అస్సలు పెట్టొద్దు నువ్వు అలా ఎందుకు పెడతాను అనేమో ఒక్కొక్క టైంలో అంటున్నాడు అనమాట. అలా రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఆ హస్బెండ్. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఆ హస్బెండ్కి తన వైఫ్ ఎక్కడ క్లిక్ అయిపోతుందో, ఎక్కడ ఆర్డర్స్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది, ఎక్కడ సక్సెస్ అయిపోతుంది తన బిజినెస్లో అని అనుకొని ఫీల్ అవుతున్నాడా, లేకపోతే వేరే రీజన్ ఏమైనా ఉందంటారా? ప్రజెంట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటేనండి, ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నొయ్యి అన్నట్టు అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అమ్మాయి ఏం చేయాలంటారు? ఈ స్టోరీ అంతా ఎవరిదో కాదండి, నా ఫ్రెండ్ రియల్ స్టోరీ అనమాట. ఆ అమ్మాయి ఏం చేయాలి అనేది ఒక చిన్న కామెంట్, ఒక సజెషన్ రూపంలో ఒక చిన్న కామెంట్ వేశారంటే తనకి హెల్ప్ఫుల్ అవుతుందండి. నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. నా ఫ్రెండ్ స్టోరీ అండి ఇది. తనైతే చాలా శారీస్ అయితే తెచ్చి అయితే స్టాక్ అయితే పెట్టుకుంది, కానీ ఏది కూడా బయటికి పెట్టడానికి ఇప్పుడు వీలు లేకుండా అయిపోయినట్టు అయిపోయింది అనమాట. పోనీ బయటకు వెళ్ళి సేల్ చేసేద్దామా అంటే బయటకు వెళ్ళి సేలింగ్ చేయొద్దు, అది కూడా వద్దనే చెప్తున్నారనమాట. మరి ఫస్ట్ అలాంటప్పుడు ఎందుకండి స్టార్ట్ చేయమని చెప్పడం, నువ్వు పెట్టుకో నేను ఉన్నాను అని ఎందుకండి ఫస్ట్ అలా చెప్పడం? అట్లా మీకు వద్దు అనుకున్నప్పుడు, అలా చెయ్యొద్దు నా భార్య అని అనుకున్నప్పుడు ముందే చెప్పేయాలి కదా, వద్దు నువ్వు చెయ్యొద్దు అని ముందే ఫిక్స్ అవ్వాలి కదా. ఎప్పుడైతే నువ్వు చెయ్యు సరే అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎన్ని ఆశలు పెట్టుకుంటుందండి. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే, నేను చెప్పేది ఇది ఒక్కటే అండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి, ప్లీజ్ అండి దయచేసి అట్లా చెయ్యొద్దు. ఎన్నో ఆశలు పెట్టుకొని
చేసుకొని నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇంట్లోకి హెల్ప్ చేస్తున్నాను అని చాలా లేడీసే ఫీల్ అవుతారండి. చాలా హెల్ప్ అవుతున్నాను నేను అని చాలా అదొక ఫీలింగ్ అనమాట. అదొక ధైర్యం అండి. అది మీకు అర్థం కావట్లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి అలా చెయ్యొద్దు. ఎవరైతే పోనీ మీకు వద్దు అనుకున్నప్పుడు ముందు స్టార్టింగ్ స్టేజ్లోనే వద్దు, నువ్వు చెయ్యొద్దు, పెట్టుకోవద్దు అని అయితే చెప్పేసేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నా ఫ్రెండ్ సిచ్యువేషన్ అలా అయిపోయింది. ఏం చేయాలంటారు మీరైతే కామెంట్ చేయండి. ఈ స్టోరీకి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అలాగే మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే బ్యాంగిల్స్ కోసం అయితే ఆఫర్ అయితే రన్ అవుతుందండి. జూన్ 1 వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఉందన్నమాట. 500 అబౌవ్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ అనేది ఉంటుందండి. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద అయితే లింక్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూసారా, మాటల్లో పడుతూనే నా ఇన్విజిబుల్ చైన్ అయితే మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అడ్జస్ట్మెంట్స్ అంటారా, మనం ఒక్కసారి ట్రై చేసామంటే చాలండి. అడ్జస్ట్మెంట్ అనేవి వాటంతట అవే మనకి తెలిసిపోతాయి అన్నమాట. మెజర్మెంట్ జస్ట్ అట్లా చూసి పట్టేయచ్చు అనమాట. మెజర్మెంట్ అనేది టేపు గట్ట ఏం అవసరం లేదండి. స్టార్టింగ్ స్టేజ్లో బిగినర్స్ మాత్రమే టేప్ అనేది యూజ్ చేసుకోవాలండి. తర్వాత మనకే అలవాటు అయిపోద్ది అనమాట. ఎంత మెజర్మెంట్లో ఎంత గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి అనే దాని గురించి. మీకు ఎలాంటి మేకింగ్ వీడియోస్ కావాలన్నా కానీ నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే అవి మేకింగ్ చేసి మీకైతే వీడియోస్ రూపంలో మీకైతే పోస్టింగ్ అనేది చేస్తానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఈ చిన్న స్టోరీ గురించి మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్స్ రూపంలో నాకైతే చెప్తారని ఎదురు చూస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి నా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్